దాతలు ముందుకొచ్చి వారి వంతుగా వారి యొక్క శక్తి అనుసారంగా భక్తానుసారంగా బాధ్యతానుసారంగా మరి ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించుకునే విధంగా మీరు ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి సహకారంతో ఈ కార్యక్రమం మరి ఈరోజు రెండవ రోజు మరి ఇంతసేపు శుభప్రదంగా మేళతాళాలతో హోమ కార్యక్రమాలు 41 రోజు దీక్షలో ఉన్నటువంటి ఆంజనేయ స్వాముల సమక్షంలో గురుస్వాముల సమక్షంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఇట్టి తులసమ్మకుంట ప్రాంగణంలో రెండవ రోజు మరి దివ్య మనోహరంగా కన్నుల పండుగగా వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణతో మంగళప్రదంగా మరి 27వ మండల పూజ కార్యక్రమం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం తులసమ్మకుంట శ్రీ పూసరాజు యాదగిరి గురుస్వామి మరియు దేవాలయ కమిటీ మరియు స్వాముల ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం తులసమ్మకుంట 27వ మండల పూజ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి అధ్యక్షులు శ్రీ పూసరాజు యాదగిరి గురుస్వామి, ఉపాధ్యక్షులు కె రమణ్ గెల్వయ్య గురుస్వామి, ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ చారి గురుస్వామి, కోశాధికారి పురకరన్ గణేష్ గురుస్వామి, సహాయ కార్యదర్శి ఎన్ గోపాల్ నాయక్ గురుస్వామి మరియు భక్త బృందం మరియు స్వాములు అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని 2 రోజులు కాకుండా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా మరి జరుపుకోవడానికి సహకరించినటువంటి ఈ స్వాములకు మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎందరో దాతృత్వంతో ముందుకొచ్చి 41 రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలకు, అన్నదాన కార్యక్రమానికి, అదేవిధంగా మండల పూజ మహోత్సవ కార్యక్రమానికి ఆర్థికంగా సహకారం అందించి వారి మంచిగా వారి యొక్క శక్త్యానుసారం భక్తానుసారం బాధ్యతానుసారంగా ఈ కార్యక్రమానికి చేకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తులసమ్మకుంట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ తరఫున భక్త బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మేళతాళాలతో స్వామివారికి అభిషేక ద్రవ్యాలు మరియు అభిషేక యొక్క నవవిధ ఫల పుష్ప దళాలు అన్ని కూడా దేవాలయ ప్రాంగణానికి వస్తున్నాయి. ఈరోజు మరి అభిషేకం తర్వాత మన పూర్తిగా తండ వాస్తవ్యులు నేను మల్లేష్ గణపతి జయ దంపతులు మరి వారు మరియు అదేవిధంగా స్వాములు గురుస్వాములు అందరూ కూడా ఈ యొక్క Yeah.
తిరుపతిలో ఆనందరు కోదలలో జలదివా ఆదికరంలో జలదివా ఆదికరంలో ఆవుడి గంగల రమణులలో తిరుమల తిరుపతిలో ఆనందరు కోదలలో పద్మావతికి ప్రియనాపురవు పద్మావతికి ప్రియనాపురవు శిలగా మాయావే మా దేవుడమైనావే శిలగా మాయావే మా దేవుడమైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవలలో జలదివా ఆదికరంలో జలదివా ఆదికరంలో ఆవుడి గంటల రమణులలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవలలో మూడు జై శ్రీరామ్
శ్రీ మహాగురుపాద దేవతాభ్యో నమః. విశ్వమే వేదం పురుషస్తత్వముపజీవతి విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణ మహాధ్యేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిష్యతః సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశాప్రతీకాశవం హృదయం చాప్యదోముఖం అదోనిష్టాభిదస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలా కులంబాతే విశ్వాసహితనం మహతో సంతతముచ్చులమస్సతో సంగయో తస్యాతే సుషుభం సూక్ష్మం తస్మే సర్వనిష్ఠితం తస్య మధ్యే మహాభక్తి విశ్వాస్య విశ్వదోముఖః భోక్తృవిఘ్నపతి సర్వః రమదరగ్నిభిః నీలగూర్ధ్వా పదస్సాయి రస్సాయి స్మత్తతా సంతాపయామి స్వం దేహమాపాతలమస్తకః తస్య మధ్యే వైనిషికా అనియోజ వ్యవస్థితః నీలత్వేద మధ్యస్య విద్యుల్లేఖే భవాస్వరः నీలాశుభవర్త్వన్నే పీతాభాः సత్యరూపమా తస్యాశిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థితः సబ్రహ్మ సశివ సేంద్రోక్షరా పరమస్వరాణో ఓం రాజాధిరాజాయ ప్రసాయ రామేశ్వరో వై శ్రవణోదదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వో ఓం తత్పురో నమః. అంతఃసర్వోదేషు గుహాయాం విష్ణుమూర్తిషు త్వమ్మిత్యస్వం బ్రహ్మిణాసమేంద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః త్వం పదా ఆపో జను సంస్కృతో బ్రహ్మభూర్భువస్వరో. ఓం తచ్చద్యో రావణేమహే గాతుం విజ్ఞాయ గాతవేషజో సంతాస్వద్విపదే సంతదుష్పదే. ఓం దుర్వారంతవశ్వనే అదారికైవానే సముద్రస్యాగుహాయే పుష్పాని పాంతో గంధద్వారాంతరాదర్శాని పుష్టాంగరిషే ఈశ్వరే సర్వభూతానాం తామి హోపావయేస్యో గంధస్యో ప్రణంకనార్థమక్షా వర్ణమే కుంకుమాంశో పరమదేవ్యో సర్వదా మంగళప్రదో మయానితం మయాదేవా తుభ్యం దాస్యాం సుస్తరాశ్రీమః పాదాభిదేవతాభ్యో నమో నమః. గంధస్య ప్రణంకనార్థం అష్టాం సమర్పయామి నానావిధ ప్రమల పత్రస్ఫూర్తాన్ సమర్పయామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సహస్రయోదారణే నమస్తే అస్మదాయ సనాతన దర్శన
మూడు నాలుగే ఓకే ఓకే మీరు ఎప్పుడు వస్తారు సరే సరే ఎప్పుడు వస్తారు
Baba
శ్రీనివాసాత్మకం వానరయాలీదముఖ్యం శ్రీరామదూతం నమామి శ్రీ మహాప్రసన్నాయ స్వామి నమో నమః అంగపూజాం పూజయామి ఓం సుగ్రీవ సకాయ నమః దీపోపూజయామి ఓం అంగదమిత్రాయ నమః ఓం రామదాసాయ నమః ఓం అక్షాజ్ఞాయ నమః అంతం పూజయామి ఓం లంకాదహనాయ నమః వాలం పూజయామి సౌమిత్రి భాగాయ నమః మోక్షస్థల పూజయామి పుణ్యదశకంఠాయ నమః అంతం పూజయామి ఓం రామానుజాయ నమః అంతం పూజయామి మంత్రయజు రామాయ నమః
సాంశరణం స్వామి అందరికీ ఈరోజు దేవరకొండ పట్టణంలో పులిచెమకుంట ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఈరోజు రంగరంగ వైభవంగా హనుమత్ గాయత్రి మహాయజ్ఞం, నిన్నటి రోజు సీతారామ వారి కళ్యాణోత్సవం మరియు ఈరోజు స్వామివారికి ఈరోజు అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ మా గిరి గురుస్వామి గారు, ఇలవయ్య గారు, చారి గురుస్వామి గారు, సీను గారు, మరియు డి నరేష్ గారు, మరి గణేష్ గురుస్వామి గారు, ఇంకా పేరు చెప్పండి నలుగురు పేరు ఇక అయ్యప్ప స్వాములందరూ సాంశరణం స్వామి మరియు చాలా మంది అయ్యప్ప గురుస్వామి నాగేశ్వర గురుస్వామి గారు, మరియు వాతాప నరేంద్ర గురుస్వామి గారు, మరి చంద్రమౌళి గురుస్వామి గారు రానంటున్నారు స్వామి గారు. అందరూ పేరు పెరిగిన గ్రామంకి వచ్చేసిన గురుస్వాములు స్వాములందరికీ స్వామి శరణం స్వామి స్వామి శరణం జా హజరాం స్వామి గారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మాతా స్వాములందరూ భక్తులు ఎప్పుడు చూసినా మనం దేవరకొండలో ఇదే కాదు, మన పాత రామాలయంలో ఉన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి గాయత్రి హనుమత్ గాయత్రి హోమం కార్యక్రమం చేస్తే తండోపతండాలు జనం మన దగ్గర దేవరకొండ పట్టణంలో. ఈ దేవరకొండ అనేది ఒక దేవాలయమైన ఒక ప్రదేశం. ఇది ఏ కార్యక్రమం చేసినా కూడా శివుని చేసినా, ఆంజనేయ స్వామి చేసినా, అమ్మవారు చేసినా, ఏ చేసినా కూడా ఏ దేవాలయంలో కూడా ఏ కార్యక్రమం బ్రహ్మోత్సవ ప్రారంభం చేసినా అనేకమైన భక్తులు పాల్గొంటారు ఈ కార్యక్రమం దగ్గర. కాబట్టి దేవరకొండ ప్రాంతంలో 3 కోటి దేవతల వరం ఉండవచ్చు అనిపిస్తుంది నాకు ఇక్కడ వచ్చి. ఈ దేవరకొండ కిల్ల నిండా దేవతల గుట్టలాగా పేరు పెట్టాలి దాన్ని మీరు అందరు. ఇక్కడ దేవరకొండ కిల్లాని తీసేసి దేవరకొండ గుట్ట అని పేరు పెట్టాలి మీరు దీని మీద. ఎందుకంటే దైవానుగ్రహం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా కూడా ఇంతకుముందు స్టార్టింగ్ లో మేము ఇక్కడ 93-94 ఇరుముడు ఇప్పుడు గిరిస్వామి భద్రాచలం స్వామి వారికి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు వారు కూడా ఉన్నప్పుడు మేము ఇరుముడి వారు 10-20 మంది మాల ఇరుముడి కట్టడానికి వచ్చి కూడా చాలా అనేకమైన పబ్లిక్ ఉంటుండే మన వాళ్ళు పాత సామాన్ కూడా వచ్చి 10 మంది ఇరుముడి కట్టాలు కూడా బాగా అలసిపోయిన వాళ్ళం. అటువంటిది కూడా దినదినాభివృద్ధి చేసుకుంటా అప్పటి నుంచి ఇంతవరకు కూడా గిరిస్వామి దాన్ని తట్టుకొని చూసుకొని పోతున్నాడు. స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మేము వారికి కోరుకుంటున్నాం. స్వామి వారికి మంత్రి స్వామి ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన అంటేనే ఒక శక్తితో మంత్రం అది, ఒక బలమైన దీక్ష ఇది, ఒక భుజబలమైన దీక్ష ఇది. ఏ 3 కోటి దేవతలతోటి వరం తీసుకున్న ఆంజనేయ స్వామి దీక్ష ఇది. భగవంతుడు ఒక్క ఆంజనేయ స్వామి మాల మనం చేసుకుంటే 3 కోటి దేవతలు మనం పూజ చేసేటే ఉంటుంది మనకి. ఇది ఏ దేవాలయం పైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు అక్కడ. నువ్వు తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, ఎక్కడ పోయినా, అమ్మవారి గుడి పైన ఏ దేవాలయం పోయినా కూడా కింద ఆంజనేయ స్వామి విగ్రహం లేని దేవాలయం ఉండదు. ఆంజనేయ స్వామి విగ్రహం లేని గ్రామమే ఉండదు. శాంతి అంత బలాఢ్యుడమైన ఆంజనేయ స్వామి విగ్రహం. కాబట్టి ఆంజనేయ స్వామి మాలాదానం చేసిన మన అందరము కానీ కాస్త ఓపిక నిదానం ఉంటేనే దాని మోక్షం, లేకపోతే మోక్షం రాదు. సంవత్సరం ఇది అగ్గితో చెలగాటం. ఇది మీరు అనుకుంటారేమో కానీ స్వామి ఇది అగ్గితో మీరు ఊక్కున్న పులిదల పోయి ఏదో నోట్లో ఏదో దొరికినట్టు అయిపోతుంది మీదైతే. మీరు ఏదో మారేసుకొని ఇది ఇంకేం ఇంతే కదా కాదు. అది ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు. మీరు చేసే కార్యక్రమం అంతా మీ మెడలో ఉన్న మాలనే సాక్ష్యం, ఇది వేరే సాక్ష్యం అవసరం లేదు మీకు. గురుస్వామి ఏం చేస్తారు? మాలదానం చేస్తారు, పక్క జరుగుతారు అంతే. అయ్యా విధానం ఏంది, ఈ పద్ధతి ఇది, దీని ప్రకారం మీరు ఫాలో అవ్వండి, దీక్ష నియమాలు పాటించండి మీరు చెప్తారు అంతే. కానీ మీరు మాల వేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా చేసేది, ఏం పని చేసేది, ఏడ తిన్నది, ఏడ పడుతుందంతా ఆ మెడలో ఆంజనేయ స్వామి మీకు సాక్ష్యం అంతే. మీకు లాస్ట్ మధ్య మడుగు పోయి ఇక్కడ స్వామి గారు ఇరుముడి ఇచ్చిన తర్వాత మీకు మోక్షం ఇవ్వాలని కూడా ఆ మాలనే సాక్ష్యం. అక్కడికి తిట్టిలా కూడా మీకు మాలనే సాక్ష్యం. అక్కడికి వెళ్ళి ఊకే తాకుండా రావాలా మాలనే సాక్ష్యం. మీకు నియమ నిబంధనలు పాటించుకుంటూ ఉంటే దీక్ష నిబంధనలు పాటించుకుంటే ఏ మాలనే సరే నిబంధనలు పాటించుకుంటేనే దీని దీక్ష, దీని వ్రతము, దీని విధానము, దీని పద్ధతి, దానికి మోక్షం మన అనుగ్రహం వస్తుంది. కానీ ఏమి కాదు అని కూడా అందరూ మనగాళ్ళది ఎట్లయితే స్వామి. ఇప్పుడు స్వామి గారికి అభిషేకం జరిగింది, అందరు పైకి వచ్చేసి ఏం చేయి ఆ స్వామి దాత స్వామి కానీ 1000 రూపాయలు పాడవాడు. మా ఆయన నీళ్ళు పోస్తే మీరు నీళ్ళు పోస్తే మన ఆయన 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి మరి? ఆయన ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గురుస్వామి చేసే పని గురుస్వామి చేయాలి, బ్రాహ్మణ అయ్యగారు చేసే పని అయ్యగారు చేయాలి, మనం చేసే పని మనం చేయాలి.
మనం వచ్చిన కార్యక్రమానికి చక్కగా కూర్చోవాలి, చూడాలి. అందరూ ఒక స్వామి గురుస్వామి భజన చేస్తారు మంచిగా. కిషన్ లాల్ స్వామి మోస్ట్ సీనియర్. ఆ స్వామి కిషన్ లాల్ స్వామి ఎక్కడ సార్ మాకు మొదటి నుంచి చాలా డీడీలు ఐటీ ఉన్నాడు మా క్లాస్ వాడు బాగా భజన పాటలు పడతారు. వాళ్ళు అయ్యప్ప స్వామి కానీ హనుమాన్ మాల కానీ హనుమాన్ ఆంజనేయ బాగా అటువంటి రంగరంగమైన పాటలు పాడతాడు. అది కూడా మీరు వినకుండా ఏదో చేస్తుండే, మీరు ఏదో చేస్తుండే. ఎవరికి మోసం అది? ఎవరికి ఇబ్బంది పెట్టండి? అది మీకు ఇబ్బంది పడదు. మీరు అనుకుంటారేమో మేము పాడినాం దుంకినాం అనుకుంటాం, కానీ అక్కడ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతామా? గురుస్వాములకు ఇబ్బంది. వాళ్ళందరూ ఊరంతా రాని రాని చెప్పి ఊర్లో దాతలకు తెలిసిన వాళ్ళకి గురుస్వాములకు వేరే స్వాములకు అందరికీ రాని స్వామి ఆ కార్యక్రమం రాని అందరూ మాతలు అందరూ పిలిపించారు. వాళ్ళంతా చక్కగా కూర్చుంటారు. మీరు ముందర నలుగురు కూర్చొని టింగు దుంకుతే ఏం లాభం? వాళ్ళు ఏం చూడాలి మరి? వాళ్ళు ఏమనుకుంటారు? అందరూ వచ్చి ఓ గంటసే వాగలేరా? లేచి గుర్తునే ఉంటారు ఇంటికి బాత్రూమ్ పోయినట్టు. భిక్ష పూజ అన్నప్పుడు 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. మన ఇంటికి చుట్టాలు నలుగురు వస్తే ఆలస్యం అవుతుంది కదా స్వామి. ఇంట్లో మన చెల్లెల పెళ్ళో తమ్ముడు పెళ్ళో ఇలా కార్యం చేసినా ఒంటికంటే భోజనం పెట్టావా మీరందరూ ఇంట్లో వస్తాయి. నేను వస్తా మా ఇంటికి భోజనం పెడతాను చూడండి. పూజ అయినప్పుడు ఇంతమంది 1000 మంది సంఖ్య ఇది. అక్కడ మాతా స్వాములు వచ్చారు, అక్కడ భోజనం నడుస్తూనే ఉంది, ఇంకోసారి భోజనం నడుస్తూనే ఉంది, పూజ నడుస్తూనే ఉంది. మన కొరగా చేసేది కదా. అక్కడ ఓపిక కూర్చుంటే పని అవుతుంది, కానీ ఇట్లా దుంకులాడితే పని కాదు. దుంకి పని సూర్యుడు మునుగుతుంది అప్పుడే. అందుకొరకే నిదానం. ఆంజనేయ స్వామి మాలదాడనే నిదానము. ఈ దీక్ష చేయడానికి, ఈ మహాపరిపూజ చేయడానికి, ఈ హనుమత్ గాయత్రి యజ్ఞం ఏర్పాటు చేయడానికి ఆ గురుస్వాములు ఎంత ఇబ్బంది పడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు. డేట్ అయితే తీసుకున్నాం, డేట్ నిర్ణయం చేసుకున్నాం, గురుస్వామి మాట్లాడుకున్నాం, బ్రాహ్మణ్ మాట్లాడుకున్నాం, కరపత్రాలు కొట్టుకున్నాం. ఇంకా మనకు కావాల సరుకు, బియ్యం కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి. ఏం చేయాలంటే వాళ్ళు ఎంత బాధపడవచ్చు, ఎంత ఇవాళ కనీసం నెల వారం 15 రోజు వాళ్ళు తిండి కనపడకపోవచ్చు, కంటి నిద్ర పడకపోవచ్చు. వాళ్ళు ఎంత చేయాలి, ఎక్కడ పోవాలి, ఎవరి తీసుకురావాలి, ఏం చేయాలంటే ఏం చేస్తాం? మన వాళ్ళు పెద్ద బలమైన సాగుత పాప వాళ్ళు ఇలా కష్టపడి పెట్టలేదురా. అందుకొరకు ఎవరైనా సరే దయచేసి ఒక పూజా కార్యక్రమం నిర్ణయం చేసినప్పుడు ఓపికతో నిదానంలో కూర్చోండి. అది మనకు మోక్షం వస్తుంది. ఆ మోక్షమే మనకు అనుగ్రహం, స్వామి అని అనుగ్రహం వచ్చినట్టు ఉంటది. కానీ మీరు ఏదో తొందరపడితే అది అయ్యే పని కాదు. కాబట్టి దయచేసి ఇక్కడ ఏ కార్యక్రమం అయినా, భిక్ష కార్యక్రమం పోయినా, పూజకు పోయినా కూడా గంటలు లేట్ అయితే స్వామి ఆ గంట లేట్ ఓపిక నిదానం ఉంటేనే మీరు రాండి. లేకపోతే సాంశానం చేసి హాయిగా మీ రూమ్ లో మీ ప్రసాదం మీరు చేసుకొని భోజనం చేసుకోండి. కానీ ముఖ్యంగా ఇబ్బంది పెట్టే పని చేయండి సాంశానం. అదేవిధంగా మనం ఈరోజు కూర్చోం భగవంతుని మాల వేస్తున్నాం. ఈరోజు మనం మాల వేస్తున్నాం, రేపు డిసెంబర్ 15కు మాల విరమణ అయిపోతుంది. కానీ మనం మాల వేస్తున్నాం, మాల తీస్తున్నాం అనే సమస్య కాదు. మన ధర్మానికి మనం ఏం చేస్తున్నాం మీరు ఆలోచన చేయాలి. మన ధర్మానికి మనం ఏం చేస్తున్నాం? మన సనాతన ధర్మం ఈ రోజు పరిస్థితి ఏమైంది? ఎక్కడ పరిస్థితి ఎక్కడ పోతుంది? ఇది మాల తీస్తే ఇదేనా మన ధర్మం అవుతుందా? ఈరోజు మనం కాస్త మనం చూస్తూనే ఉన్నాం. అన్య మతస్థులు వాళ్ళు మన వాళ్ళకి ఎంత ఇబ్బంది పడి చూస్తూనే ఉన్నారు. కాషాయ వస్త్రాలు కానొస్తే హైదరాబాద్ కానీ వేరే దేశంలో కాషాయ వస్త్రాలు కానొస్తే గెలిని కొడుతున్నారు. బొట్టు పెడితే కొడుతున్నారు వచ్చి. ఈరోజు క్రైస్తవ ప్రభావం దేశం అంతా 80% మనం ఉంటే 10% వాళ్ళే ఉన్నారు. 20% ఇస్లాం వాళ్ళు ఉంటారు. ఆ ఉన్న ఈ 20% 10% మొత్తం మా రాజ్యాంగం కావాలి, మా దేశమే కావాలంటే అయిపోతుందా? మన 80% ఉన్న స్వాములు మనం ఏమైపోయారు? మన పరిస్థితి ఏం కావాలి రేపన్నాడు. ఎందుకంటే ఇస్లాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉండే దాన్ని మొత్తం వాళ్ళ పేరు ఉంటాం మొత్తం దాని మీద. వాళ్ళు రేపటి చట్టం వస్తే మన భూమి మొత్తం వాళ్ళనే ఉండే పోతాడు. అందుకొరకని మన ధర్మం మీద మీరు దృష్టి పెట్టండి. మన ఊర్లలో కూడా ఏ రోజు క్రైస్తవ ప్రభావం బాగా పెరిగిపోయింది. వాళ్ళ వరుస కలుపుకొని అక్క, అమ్మ, చెల్లెలు, తమ్ముడు అక్కడ ఊరికి వచ్చేస్తున్నారు. వచ్చి అక్కడ లేనిపోని సృష్టిస్తున్నారు. కొంత కానొచ్చేది అక్కడ వచ్చేది క్రైస్తవం వచ్చేది చర్చి కట్టని ప్రయత్నం చేస్తారు. అక్కడ చిన్న శిలా రూపంలాగా ఒక శిలాలాగా పాడతారు. ఇంతలో వచ్చి మన ధర్మానికి శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి, కృష్ణుడు అది ఏం లేదు. మీరు ఇంతమంది ఏం పూజ చేసారో అది అయిపోయింది. కానీ పక్క జరిగింది. మా కొత్త దేవుడు వచ్చి మా కొత్త దేవుడిని మీరు దండం పెట్టండి. ఆ కొత్త దేవుడు మీరు తొందరగా మరీసాడు, మీకు కోట్లు రూపాయలు ఇస్తారని చెప్తున్నారు. కానీ మన సనాతన ధర్మము, మన వంశం ఉన్న ధర్మాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు అందరూ ఇచ్చిపెట్టి ఈ రోజు మన ఏదో క్రైస్తవ ప్రభావం మాటిని మనం పోతే ఏమైతుంది? అక్కడ
వాళ్ళు చేసేది ఏంది? మన సనాతనం వారిపోతే 200 సంవత్సరాలకి వచ్చిన దేవుడు పట్టుకొని ఈ రోజు అదే ఉయ్యాల ఊతే ఇదంతా ఉయ్యాల ఊతారు. అది మన ధర్మాన్ని మనం పూజ చేసుకోవాలి. ఇదో క్రైస్తవ వాళ్ళు కానీ ఇస్లాం వాళ్ళు కానీ ఏ నానా రకాల ఇబ్బందులు పెట్టినా కూడా మన 80% ఉంది మన దేశానికి, మన గ్రామానికి, మన దేవాలయానికి, మన దగ్గర ఉన్న పండితులకు, మన బ్రాహ్మణులకు, మన ధర్మానికి మనమే రక్షించుకోవాలి. అంతేనా స్వామి? మన ధర్మానికి మనమే రక్షించాలి. మన ఊర్లో కాపల మనమే ఉండాలి. ఆంజనేయ స్వామి కాపల, ఊరు గ్రామం కాపల ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి దేవాలయం కాపల మనం ఉండాలి. మన ధర్మానికి కాపల మనం ఉండాలి. మన దేశానికి కాపల మనం ఉండాలి. మన ఊరు కాపల మనం ఉండాలి. బాలేసేసి ఆకలేసి తింటే అయిపోతే పరిస్థితి కాదు. అక్కడ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన ధర్మం గురించి ఆలోచన చేయండి. మన ఊళ్ళో దయచేసి క్రైస్తవ ప్రభావం రానియకండి, ఇస్లాం ప్రభావం ఇటువంటి గర్భలేని మన ఊళ్ళో రానియకండి. నిత్యం స్వామివారి సేవ చేయండి. ప్రతి శనివారం, శుక్రవారం ఆంజనేయ దేవాలయం గుడికి వెళ్ళండి. రోజు బొట్టు స్వామివారి అనుగ్రహం సింధూరం బొట్టు నిర్మించేయండి. ఇలా దీపారాధన చేయండి. హిందూ ధర్మానికి ఎప్పుడు జై శ్రీరామ్ జై శ్రీ నామ నాదం మనం పొందుతుండాలి. ప్రతి శనివారం సత్సంగత దేవాలయాలపై పూజవారం చేసుకోండి. ఇంట్లో ఉన్న మాతస్వాములు అమ్మవారు కూడా మీరందరమ్మా రోజు దీపారాధన చేసుకుంటే మన ఇంట్లో ప్రశుద్ధ ప్రజా ప్రభావం జరుగుతుంది. ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా, ఎంత దారిద్ర్యం ఉన్నా కూడా, ఇంట్లో డబ్బులు లేకుండా, ఎంత చికాకున్నా కూడా ప్రశాంతంగా మీ సారు మీ ఊరు పిల్లలు లేచి వాళ్ళు స్నానం చేసి దీపం ఉంటారు. మీరు పొద్దుగా దాన్ని స్నానం చేసుకుంటే దీపారాధన చేసుకుంటే ఆటోమేటిక్ వాళ్ళే లేస్తుంటారు. మీ దీపారాధన వారం 10 రోజులు మీ ఇంట్లో దీపారాధన కొట్టేయండి. వాళ్ళ ఆటో మీరు లేక కూడా మీ పిల్లల ఆటో కూడా వాళ్ళే లేచి పూజ చేసుకుంటారు. అక్కడ అలవాటు పడాలి. మన ఇంట్లో అలవాటు పడాలి. అలవాటు పడితేనే మనం ముందు మనం సాగలుగుతాం. అలవాటు పడకపోతే ముందు మనం ముందుకు సాగలేము. అందువల్ల మనము ఎప్పుడు దీపారాధన, ఎప్పుడు భక్తి భావం మన తల్లిదండ్రులు ఇంట్లో ఎప్పుడు చూపిస్తామో ఆ భక్తి భావం మన పిల్లలకు వస్తుంది. మనం తల్లిదండ్రులు భక్తి భావం మన ఇంట్లో చూపించలేదనుకో మన పిల్లలు కూడా అదే భావం అయిపోతారు. ఇదే 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 పూజ ఇదే. అందుకొరకు మనం దయచేసి మన పిల్లలకు నేర్పించాలి. ఈ రోజు పోయినా మనందరూ అమ్మ నాన్న ఇచ్చిపెట్టేదాన్ని మమ్మీ డాడీ అంటున్నారు. ఆ మమ్మీ డాడీ పదం ఎక్కడిది? మన పిల్లలు పుట్టిన రోజున దేవాలయంపై దీపం ముట్టించి భగవంతుని దండం కొబ్బరికాయ కొట్టి తల్లిదండ్రులు కాళ్ళు మొక్కి వాళ్ళ వరం తీసుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది మన పిల్లల పాడు సాంప్రదాయం వచ్చేసి ఇది. ఉన్న దీపం ముట్టి దేవుని ఉన్న దీపం పువ్వుని ఊరించి మనం తప్పడం కొట్టాల్సి వస్తుంది. కాలం దీపం దేవుని ముందు దీపానికి దీపం ముట్టించి శుభమంగళం రాగా మనం ఆశీర్వాదం ఇస్తుంది. కానీ దీపం ముట్టి దీపానికి సూర్యుని మనం ఊదించి సపోర్ట్ కొట్టాల్సి వస్తుంది. అది ఇదే పాడు సంప్రదాయం. క్రైస్తవ ప్రభావంలో గాజులు లేడీస్ వాళ్ళు మాతృస్వామిలో గాజులు వేయలేరు, బొట్టు పట్టినారు, గంధం పట్టు కుంకుమ బొట్టు పట్టినారు, ఇంటి ముందు సాంపికలు లేరు, ఇంకా బొట్టు దేవుని ఇల్లు ముందు శుద్ధి చేయలేరు. ఇదేది సాంప్రదాయం మీరు చూస్తున్నారు కదా. భర్త బతికునే మనోపలాగా చేసిస్తున్నారు వాళ్ళు. ఇది పాడుపడే సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం కూడా సరైన బుద్ధి చెప్పాలి వాళ్ళకి. మనం ఎవరు మన ఇంట్లో వచ్చి ఎవరు వచ్చినా మన క్రైస్తవ ప్రభావం చెప్పులు కూడా మన దగ్గర రాగలేదు. ఈ యొక్క 2 రోజుల పాటు మండల పూజ మహోత్సవ కార్యక్రమానికి వారి తరపున ఎవరున్నా సరే, వారిలో ఒకరున్నా సరే వచ్చి ఈ యొక్క సిరి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా 5 రోజుల పాటు ఈ దీక్షలో ఉన్నటువంటి స్వాములకు మన్నదాన కార్యక్రమం చేయాలని దృఢమైన సంకల్పంతో శ్రీ వైద్య దేవి రమేష్ నాయక్ వారి యొక్క తండ్రి గారు సామ్య నాయక్ గారు వారు కూడా 5 రోజుల పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమం. అద్దిమడిగి పీఠాధిపతి జయరాం గురుస్వామి గారు చెప్పిన ప్రకారంగా రేపు ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత, ఊరేగింపు అయిపోయిన తర్వాత మేమందరము ఈ నియోజకవర్గం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదే విధంగా ఈ ఏరియాని ఎంత ఉండి మేమందరం కూడా అందరి దగ్గర చందాలు రాపించి 10 మంది కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. జై శ్రీరామ్. సభ్యులు స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వచ్చేసినటువంటి గురుస్వామి పేర్కాల్ నాగేశ్వర గురుస్వామి వారికి కూడా చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా దేవాలయం నుండి అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అభిషేక నిమిత్తం నవవిధ ద్రవ్యాలను ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అదే విధానాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం. మరి ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవాలయ గురుస్వామి శ్రీ పేర్కాల్ నాగేశ్వర గురుస్వామి, అదేవిధంగా మన అయ్యప్ప స్వామి
శ్రీ గురుభ్యో నమః. మరి ఈనాటి విశిష్ట అతిథి శ్రీ నదిమడుగు ఆంజనేయ పీఠాధిపతులు జటావర్యులకు హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు దేవరకొండలో ఇంత చక్కని కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆంజనేయ స్వామి వారి యొక్క మండల పూజ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క దేవరకొండ అంటేనే శక్తి స్వరూపిణి, ఏదైతే అమ్మవారు అయినటువంటి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపమైనటువంటి ఆ కలయిక ఈ యొక్క దేవరకొండలో ఉంది. ఎక్కడ చూసినా మహిళా అమ్మలు మరి చాలా మంది ఇటువంటి పూజా కార్యక్రమాలు జరిగినా కూడా వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి అమ్మల శక్తి స్వరూపం అంటేనే ఈ దేవరకొండ. ఈ దేవరకొండలో కలిగినటువంటి ఆ శక్తి స్వరూపం ఇంత చక్కగా ఎటువంటి దేవాలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసినా కూడా మేము ఉన్నామని చెప్పేసి గుర్తు వచ్చి మరి భక్తి స్వరూపంగా భక్తిపూర్వకంగా చక్కని ఆధ్యాత్మిక భావనతో ముందుకు నడుస్తున్నారు. మరి వారందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి, ఆ సిద్ధేశ్వరుడు, ఆ అయ్యప్ప స్వామి వారికి సంపూర్ణ కటాక్షలు కలగజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి ఆ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తులసమ్మకుంట ఆంజనేయ స్వామి కమిటీ వారికి ప్రత్యేకంగా అభివందనలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ గురువర్యులు గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ చిరువెల్లి చంద్రమౌళి గురుస్వామి ఇప్పుడే ఇచ్చేశారు. వారు కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయ రావాల్సింది చేస్తూ ఉన్నాం. శ్రీ ఇస్లామత్ కోటి మిరియాల అశోక్ ద్రౌపది ప్రేమలత లోక మలేష్ యాదవ్ మాజీ సర్పంచ్ చింతపాణి హర్ష అమిత్ షా చంద్ర మాధవ్ రెడ్డి ద్రౌపది మంజుల తరకముల అదేవిధంగా కేజీలు బెల్లం దాతలు రామలెవరైనటువంటి వాళ్ళు నీళ్ళ ట్యాంకర్ దాత మనోభిక్షమయ్య పాటు నలుగురు భిక్ష మానవులు చేయించే విధంగా మరి అయ్యప్ప స్వామి 20వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. 23వ తారీఖు నాడు రాత్రి తీసుకుపోతుంది. నల్ల ఇంజనీరు ఇంకా నెక్స్ట్ స్వామి గొంతులు పోయినట్టుంది అందరు 50 కేజీల బియ్యం అవుతారు. ఉప్పు సీరు మెకానిక్ 50 కేజీల బియ్యం పొలం సీరు కేజీల బియ్యం దాకా రావాలి. కొట్టపల్లి రామాచారి, చిరునూరు వీరేశం, నాన్న సేన, ఒరుసు గోపాలు, హరిబాబు, రాములు, గుర్రం క్షేత్రులు, భూసరాలు విజయ, లక్ష్మారెడ్డి, రసాల శ్రీను, పచ్చల సత్యనారాయణ, రేవణి ఇంజయ్య, ఉండ్ర అంజనేయులు, ఒక్కరోజు భిక్షదాతలు దయచేసి ఆలపల్లి నరసింహ, ధర్మపతి పార్వతమ్మ, నల్లగ్రాస్ జాన్ యాదవ్, వడితే దేవేంద్ర నాయక్, తిరందాస్ కృష్ణయ్య, సన్నాయిల ఉమామహేశ్వర్, వీరమూరి అంకిగౌడ్, నవముల యాదయ్య, సీత్య రామవత్ సీత్య, కొర్రమంత నేతల స్వామి 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 ఇక్కడ చూడు స్వామి మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఎన్నో మర్చిపోకుండా తులసమ్మకుంట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ మీకు ఎప్పుడు